సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దేవజ్ఞి గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి యోగిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ తృతీయమందు ఉండేటువంటి కుజుడు, చతుర్థ భావమందు ఉన్నటువంటి బుధుడు, అలాగే చంద్రుని యొక్క స్థితి, ఈ మూడు గ్రహాలు కూడా చాలా అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా కుజుడు బలంగా ఉన్నంత వరకు ఒక ఊతం దొరికినట్టే, పడిపోయేటువంటి అవకాశాలు ఉండవు. చూడండి, అన్నీ చుట్టుముట్టి ఉన్నాయి కుంభరాశి వాళ్ళని. ఈ జన్మరాశి యందు రాహు ఉన్నారు, ఏలినాటి శని ఉంది, గురుబలం పోయింది, అలాగే అర్ధాష్టమ రవి యొక్క దోషం ఉన్నది. ఇలా అనేక రకాలుగా గ్రహస్థితులు గతంలోనూ ఇప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటే, ఈ రవి యొక్క మార్పు జరిగిన తర్వాత కొంత తేరుకుని కుజుడు యొక్క బలం ఉంది కాబట్టి మరింతగా తేరుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు కుంభరాశి వారు. ఈ వారం వరకు చూసుకుంటే ఈ వారంలో ఆర్థిక నష్టము అనేటువంటిది ఏది కూడా ఉండదు, కానీ అప్పుల బాధలు పెరుగుతూ ఉంటాయి. క్రమేపీ రుణ బాధలు, శత్రు బాధలు, రోగ బాధలు, అంటే ఏదో ఒక అనారోగ్య సమస్యకి కారణం బీజం అనేటువంటిది పడుతూ ఉంటుంది. అందుకనే ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడేం అనారోగ్యం రాదు, కానీ ఇప్పుడు మీరు చేసేటువంటి చర్యల వల్ల, తీసుకునేటువంటి ఆహారము, ఉండేటువంటి జీవన విధానం వల్ల భవిష్యత్తులో షష్ఠస్థానంలో ఉన్న గురుడు ఇబ్బంది పెడతారు. కాబట్టి మీ మెటబాలిజం ఎలా ఉంది శరీరానికి సంబంధించి అన్నది చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యాన్ని ప్రభావితం చేసేటువంటి ఏ విషయమైనా సరే దాన్ని 1-2 సార్లు మీరు దృష్టిలో పెట్టుకుని దాంట్లో ఏదైనా చెడు ఉంటే మార్చుకుంటూ ఉండాలి. అలాగే ఈ వారంలో ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు, ఈ వారంలో అనారోగ్య సమస్యలు ఏమీ లేవు, ఈ వారంలో శత్రుబాధలు కూడా ఏమీ లేవు. కాబట్టి ఈ వారంలో ఫెయిర్గా ఉన్నది. కానీ రాబోయే వారాలను దృష్టిలో పెట్టుకోమని ఈ వారంలోనే చెప్తున్నాం. అన్నీ బాగున్నప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి కుంభరాశి వారికి ఈ వారం గ్రహస్థితి కొంత మెరుగ్గానే ఉన్నది. ఉద్యోగపరంగా ఇది కలిసి వస్తుంది, కుటుంబ పరంగా కలిసి వస్తుంది, ఆర్థికంగా బాగుంటుంది. ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందడానికై ఈ రాశి వారు ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మీనరాశి.